హాయ్ అండి. ఈరోజు సండే కదా అని చెప్పేసి మా పెద్దమ్మ మా కోసం అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసింది. ఎలా చేసిందో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసింది. ఆ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ అయితే ఆల్రెడీ కట్ చేసుకొని మిక్సీ పట్టేసింది. ఆ ఉల్లిపాయ పేస్ట్ ని వేసేసి బాగా కలుపుకొని ఆ పేస్ట్ కాస్త కలర్ మారిన తర్వాత దానిలో 2 బిర్యానీ ఆకులు, కాస్త కరివేపాకు, టమాటాలను అయితే పేస్ట్ చేసేసి వేసేసింది. ఆ టమాటా పేస్ట్ కాస్త మగ్గాక దానిలో నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిలో 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త కలుపుకొని ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దీనిలో ఆల్రెడీ ఒక 15 మినిట్స్ ఉడికించిన మటన్ అయితే వేసేసింది. ఇంకా మటన్ వేసిన తర్వాత దీనిలో 4 స్పూన్ల కారం అయితే వేసింది. నాన్ వెజ్ కదా, సో దీనికి కారం ఎక్కువే పడుతుంది అనమాట. కారం యాడ్ చేసిన తర్వాత దీన్ని కాస్త కలుపుకొని ఇంకా దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మటన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మేము పరోటాల్లోకి అయితే తిన్నాము. రైస్లో కూడా టేస్ట్ అయితే బాగుంది. మటన్ బాగా కుక్ అయ్యి స్మెల్, టేస్ట్ అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.